శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మనం ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనేటువంటి శీర్షికల ద్వారా శక్తి, ఆత్మశక్తి గురించి, బ్రహ్మము అని పెద్దలు పేరు పెట్టినటువంటి ఆత్మశక్తి గురించి, దానినే మనలో ఉన్న ప్రాణశక్తి అని కూడా చెప్పారు. అదే మొత్తం విశ్వానికి ఆధారమైన విశ్వశక్తి అని చెప్పారు. అదే మొత్తం సృష్టి శక్తి అని చెప్పారు. మొత్తంగా అది శక్తి స్వరూపముగా ఉన్నది అని చెప్పారు. ఆ శక్తి గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం మనకు భిన్నమైనది కాదు. ముందు ఈ విషయాన్ని మనం బలంగా మన మనసులో, మన హృదయంలో, మన బుద్ధిలో నిలుపుకోవాలి. అంటే మనం తెలుసుకుంటున్న విషయం, ఆ శక్తి అనేది మనకు భిన్నమైనది కాదు. అయితే మనకి శక్తి దర్శనం కాకపోవచ్చు, మనం శరీర భావనతో ఉండొచ్చు. కానీ తెలుసుకుంటున్నప్పుడు, ప్రయత్నిస్తున్నప్పుడు నేను నా గూర్చిన సత్యాన్ని తెలుసుకుంటున్నాను, నాకు భిన్నమైన సత్యాన్ని నేను తెలుసుకోవడం లేదు. నేను నా యొక్క సంపూర్ణతని తెలుసుకుంటున్నాను. నేను శరీరం అన్నది నిజమే, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఈ శరీరమునకు ఆధారముగా ఉన్న ప్రాణశక్తి కూడా నేనే. నేను తెలుసుకుంటున్నటువంటి ఆత్మజ్ఞానము అని చెప్పబడుతున్న, ఆధ్యాత్మిక చదువు అని నేర్చుకుంటున్నా, బ్రహ్మము అని పిలువబడుతున్నా, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి అని శక్తిగా చెప్పబడుతున్నా, అది నా స్వీయ ప్రాణశక్తి. నేను తెలుసుకుంటున్నది నన్ను గూర్చే, ఆ శక్తిని నేనే. కానీ ప్రస్తుతం నాకు అనుభవం లేదు. ఈ శరీరము నేనన్న అనుభవంతో జీవిస్తున్నాను. అది శరీరపరముగా, జీవితపరముగా నిజమే. కానీ ఈ శరీరముతో జీవించటానికి వీలుగా ఇక్కడ నన్ను ఉంచినది, నేను ఉన్నది శక్తితోనే. శరీరము నేను అనుకున్నప్పుడు ఆ భావనలో శక్తి నన్ను ఉంచినది అంటున్నాను. కానీ శక్తినే తెలుసుకున్నప్పుడు ఆ శక్తి నేనే. అది నాలోనే ఉన్న ప్రాణశక్తి, నాకు భిన్నమైంది కాదు అది. కనుక ఇప్పుడు ఏది మాట్లాడుకుంటున్నా, ఏదో బయట విషయాన్ని తెలుసుకుంటున్నామన్న భావనను అసలు ఉంచుకోబాకండి. ముందు భావనే ఎలా ఉండాలి అసలు వింటున్నప్పుడు? అంటే నా గూర్చి నేను వింటున్నాను, నా గూర్చి నేను తెలుసుకుంటున్నాను, నా గూర్చి నేను చదువుకుంటున్నాను, నా గూర్చి నేను సర్వస్వము తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాను. అది ఇది. మామూలుగా మనం ఏదైనా దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు, గురువులు, విధానాలు, గ్రంథాలు అనగానే మన దృష్టి బయటకు వెళ్ళిపోద్ది. చూడండి మీరు, మొత్తం దృష్టి బయటకు వెళ్ళిపోద్ది. ప్లస్ మనం పెట్టుకున్నటువంటి ఆచార వ్యవహార సాంప్రదాయములు కానీ, అర్చనా పద్ధతులు కానీ, ఆరాధనా పద్ధతులు కానీ, మనం నిర్మించుకున్న ప్రార్థనాలయాలు కానీ, ఆ వ్యవస్థలు కానీ, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి, మనం భావించుకునేటువంటి అత్యున్నతమైన పుణ్యక్షేత్రాలు కానీ, ఏ మతంలోనైనా అన్నీ మనని బయటకే తీసుకెళ్తాయి. అంటే శరీరం ఎప్పుడు బాహ్యానికి కదిలేలా ఉంటాయి ఇవన్నీ. శరీరం బాహ్యానికి కదలటం అంటే ఏంటి? అసలు శరీరమే బాహ్యానికి కదులుతుంది. శరీరం అంటేనే బాహ్యతను గుర్తించేటువంటి ఒక సాధనం. కళ్ళ ద్వారా చూస్తూ బాహ్యతను తెలుసుకుంటాం, చెవుల ద్వారా వింటూ బాహ్యతను తెలుసుకుంటాం, ముక్కు ద్వారా వాసనలు చూస్తూ బాహ్యతను తెలుసుకుంటాం, నాలుక ద్వారా రుచులు, నోటి ద్వారా ఆహార పదార్థములను తింటూ బాహ్యతనే గ్రహిస్తాం. మొత్తం చర్మం తల నుంచి కాలు వరకు స్పర్శల ద్వారా బాహ్యతనే గ్రహిస్తాం. స్త్రీ పురుష శారీరక సంబంధములలో అవసరమైన వారు బాహ్యతే, బాహ్యంలోనే ఉన్నారు. అంటే శరీరము నిజమే, కానీ శరీరం ఎప్పుడు శరీరానికి బయటికి మనల్ని తీసుకెళ్తా ఉంటుంది. మన శ్రద్ధని, మన ఆలోచనని, మన భావాలని, మన జ్ఞాపకాలని మొత్తం అంతా బయటకు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు అలా బయట నుంచి వచ్చినవన్నీ మనలో మనసుగా గుర్తుంటాయి. చాలాసార్లు చెప్పుకున్నాం, ఆలోచనల సమూహము మనస్సు. అంతే. ఈ మనసు ఇప్పుడు దేనికి సంబంధించింది? మొత్తం బయటకు సంబంధించింది ఉంది. అందులో ఏం భావించుకున్నా బయటకు సంబంధించింది ఉంది. అది మతం కావచ్చు, దేవుడు కావచ్చు, దేవత కావచ్చు, ఆరాధనా మార్గాలు కావచ్చు, అర్చనా మార్గాలు కావచ్చు, సాధనా మార్గాలు కావచ్చు, ఎన్ని రకాలైనా కావచ్చు. అది భౌతికమైనటువంటి ధన సంపాదన వృత్తులు, ప్రవృత్తులు కావచ్చు. భౌతికంగా మనం మన కుటుంబ సభ్యులతో, మన శరీరంతో మనం రోజువారీ జీవించే సగటు జీవితం కావచ్చు. మొత్తం బయటకు వెళ్ళేలా ఉంటుంది.
మెలకువ అంటే శరీరము నేనన్న భావన. ఈ శరీరము నేనన్న భావన, ఈ మెలకువ అంటేనే బయటకు తీసుకెళ్తుంది. అంతే, బయట సృష్టిలోకి వెళ్తున్నాం. ఈ శరీరము నేను అనుకుంటూ ఈ శరీరము ద్వారా సృష్టిలోకి వెళ్తున్నాం. అందుకని ఇంక శరీర భావన ఎప్పటికీ బయటికి సంబంధించింది, అందులో ఇంకా ఆలోచించటానికి ఏం లేదు. అయితే మనం వింటున్నప్పుడు మనం చెప్పుకునేది శక్తి భావన. శరీరం గురించి ఎన్ని చెప్పుకున్నా, మనసు గురించి ఎన్ని చెప్పుకున్నా, బుద్ధి గురించి ఎన్ని చెప్పుకున్నా, అహంకారం గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని మాటలు మాట్లాడుకుంటున్నా, మనం మాట్లాడుకొని తెలుసుకుంటున్నది మనలోని ప్రాణశక్తి. అదే ఆత్మశక్తిగా పిలువబడుతుంది, అదే విశ్వశక్తిగా పిలువబడుతుంది. దానినే బ్రహ్మము అన్నారు. ఆ ఆత్మశక్తిని లేదా ప్రాణశక్తిని లేదా బ్రహ్మమును సంపూర్ణముగా తెలుసుకొని అది నేనే అనే అనుభవము పొందటమును మోక్షము అన్నారు, ఆత్మసాక్షాత్కారము అన్నారు. దానికి అనేక పేర్లు పెట్టారు. నిర్వాణము అన్నదే. అనేక మంది మహాత్ములు అనేక ప్రయత్నాలలో వారు సాధించిన సాధనా విధానములను ఆత్మజ్ఞాన మార్గముగా, వారి అనుభవాలను, దానిని ఎలా సాధించుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా చదువుకోవాలి, నీలో నువ్వు నిన్ను ఎలా గమనించుకొని నీ స్వీయ ప్రాణశక్తిని పొందాలి అనేటువంటి బోధనలను మనకు అందించారు. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఇవన్నీ కేవలం పాఠ్యాంశాలు. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళి చదువుకున్నట్టే. మీరు ఎంతటి వాళ్ళైనా కావచ్చు, మీ వయసు ఎంతైనా ఉండొచ్చు. ఇది కేవలం చదువు. ఏమి చదువు అనగానే మీరు అసలు ఈ శీర్షికలు వినాలి అని తలంపు పుట్టగానే మీకు బాహ్యం మీదకి దృష్టి వెళ్ళకూడదు, మీ మీదకి మీకు దృష్టి వచ్చేయాలి. అది కూడా మీ లోపలికి వెళ్ళిపోవాలి, శరీరంతో కూడా పని లేదు. దృష్టి అంతా లోపల ఏముంది? మన గుణములు, స్వభావము, ఆలోచనలు, మనకు సంబంధించిన సర్వస్వము మనసు రూపంలో లోపల ఆలోచనలు కదులుతూ ఉంటాయి. ప్రాథమికంగా అవన్నీ ప్రాపంచిక విషయాలకు సంబంధించినవి, శరీరానికి సంబంధించినవి. కానీ జీవితం అనేది మొత్తం, శరీరంతో జీవించటం అనేది మొత్తం కూడా బయట విషయాలకు సంబంధించిందే, సృష్టికి సంబంధించిందే. సృష్టిలోని ఒక చిన్న ధూళికణం శరీరం. ఇదంతా బాహ్యతే. సృష్టి అనేదే బాహ్యత, అది వ్యక్తీకరణ. శక్తి నుంచి శక్తి సృష్టిగా వ్యక్తీకరించబడింది. అంటే శక్తి తనను తను బహిర్గతపరుచుకున్నటువంటి బాహ్యత సృష్టి. కానీ అంతర్లీనంగా సృష్టిలో ఉన్నది శక్తి. అది అంతర్లీనత కావటం వలన మీరు అంతరంగములోకి వెళ్తేనే దాన్ని పట్టుకోగలుగుతారు. ఇప్పుడు మన శరీరము శక్తి యొక్క వ్యక్తీకరణ, బహిర్గతమైన స్థితి. అంటే శక్తి బహిర్గతమైందంటే తనను తాను బయలుపరుచుకున్నది, తనను తాను వ్యక్తపరుచుకున్నది, తనను తాను బయట పెట్టుకున్నది, దొరికేలా కనపడేలా చేసుకుంది. అది ఆ స్వరూపము సృష్టి, అదే మన శరీరం. కానీ ఇప్పుడు శక్తి ఎక్కడ ఉన్నది అంటే అదే శరీరములో బహిర్గతమై బయలుపరుచుకొని బయట పెట్టుకున్న అదే శరీరములో అంతర్లీనముగా ఉన్నది శక్తి. అంతర్లీనత శక్తి, బాహ్యత శరీరము లేదా సృష్టి. రెండు ఏకకాలంలో ఒకటే, విభిన్నమైనవి కాదు. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. రెండూ ఏకకాలంలో ఒకటే. అది తనలో తాను బహిర్గతపరుచుకున్నప్పుడు శరీరముగా, స్థూల పదార్థముగా మనకు సృష్టిగా దర్శనమవుతుంది. అది తనలో తానే అంతర్లీనముగా శక్తిగా ఉంది. శక్తి బహిర్గతము సృష్టి, బహిర్గతమైన సృష్టి యొక్క అంతర్గతము శక్తి, రెండూ ఒకటే. దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే ప్రాసెస్లోనే మనకంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అది కరెక్ట్గా అర్థమైతే అసలు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. అది చెప్పుకోవడానికే మనం ఈ శీర్షికలు మాట్లాడుకుంటున్నాం. అదే ఆత్మజ్ఞాన చదువు మహాత్ములు అందించింది. అంటే ఇప్పుడు ఇది ఎలాంటిదంటే, మనం ఆహార పదార్థాలు తీసుకుంటాం, ఆహార పదార్థాలు తింటాం, పండో ఫలమో ఆహార పదార్థాలు అన్నీ ఏంటి? ఘన పదార్థములు ఉంటాయి, పదార్థముగా ఉంటాయి. సృష్టిలోని అవన్నీ పదార్థములు శబ్దస్పర్శ రూప రసగంధములకు అందుతూ ఉంటాయి. అవి విడివిడిగా కనపడుతూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. వాటిని తెచ్చుకొని ఆహార పదార్థాలుగా వండుకొని తింటాం. కానీ అసలు ఆహార పదార్థాలు ఎందుకు తింటున్నాం? వాటిలోని శక్తి కోసం. వాటిలో శక్తి ఉంది.
ఆ శక్తి మనకు దర్శనీయమవుతుందా? లేదు, పదార్థం దర్శనీయమవుతుంది. పదార్థ స్వరూపముగా ఉన్నటువంటి శరీరానికి పదార్థ స్వరూపముగా ఉన్న ఆహారాలు అందించినప్పుడు అది ఆ పదార్థములలో ఉన్న శక్తిని స్వీకరించి పదార్థ తత్వమును మలమూత్రములుగా విసర్జించేస్తుంది. ఇదంతా సృష్టిలో జరుగుతున్న ఒక క్రీడ అంతే. ఇది దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే మనకేంటంటే శక్తి కూర్చిన చదువు మనకి చిన్నతనం నుంచి చెప్పకపోవటం వలన, శక్తి కూర్చిన ఆలోచన అసలు మనం చేయకపోవటం వలన, శరీరము నేనన్న భావంలో సహజంగా వెళ్ళిపోతూ ఉండటం వలన మనకు ఆ దృష్టి లేదంతే. ఆ దృష్టి పెడితే అది అర్థమవుతుంది. అయితే అతి ఎక్కువ కాలం శరీర భావంతో జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. శక్తి భావన అసలు మనకు లేదు. శక్తి భావ రూపంలోనే తెలుసుకోగలం, జ్ఞాన రూపంలోనే తెలుసుకోగలం. ఎందుకంటే శక్తికి స్వరూపం లేదు. శక్తి స్వరూపము వ్యక్తమైనప్పుడు పదార్థమైపోతుంది. శక్తి అంటేనే స్వరూపము లేనిది. ఇప్పుడు మరి పదార్థం ఏంటంటే శక్తి యొక్క వ్యక్త రూపం అంతే. అంటే ఇప్పుడు శక్తి ఎక్కడ ఉంది? పదార్థంలోనే ఉంది. ఇప్పుడు మన శరీరం అనే పదార్థంలోనే శక్తి కూడా కలిసి ఉంది. కనుకనే మనకు మనసు అనేది శక్తి స్వరూపములో మనసు ఉందని తెలుస్తుంది, ఆలోచనలు కదులుతూ తెలుస్తాయి, లోపల భావజాలం కదులుతూ ఉంటుంది, జ్ఞాపకాలు కదులుతూ ఉంటాయి, భావోద్వేగాలకు లోనవుతూ ఉంటాం. ఆ భావోద్వేగాలకు అనుగుణంగా, ఆలోచనలకు అనుగుణంగా, భావాలకు అనుగుణంగా శరీరం కంపిస్తుంది, కదులుతుంది. అనేక రకాల భావోద్వేగాలకు శరీరం లోనవుతుంది. అదే జీవించడం. కానీ ఆ మనసు ఎలా ఉందో తెలియదు, ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదు, ఉన్నాయని తెలుసు. భావాలు ఎలా ఉన్నాయో తెలియదు, ఉన్నాయని తెలుసు. ఆ ఉన్నవి అని తెలియటమే శక్తి స్వరూపం. ఆ తెలియటమే జ్ఞానం, ఆ తెలియటమే శక్తి. పదార్థముగా కన్ను చూడగలదు అంటే పదార్థ రూపం, అంటే శక్తి సృష్టి రూపంగా పదార్థ రూపంగా తనను తాను వ్యక్తపరుచుకునే శక్తిని కలిగి ఉంది. దాని శక్తి యొక్క శక్తి పదార్థతత్వం. మళ్ళీ పదార్థం శక్తిగా మారిపోతూ ఉంటుంది. పదార్థంలో అంతర్లీనంగా ఉన్నది శక్తే. ఇది మనకి కొంచెం అవగాహన బ్రెయిన్కి అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకపోతే మనకు కొంచెం విషయం అర్థం కాదు తొందరగా. దానికే ఆత్మజ్ఞాన చదువు. అసలు అదే ఆత్మజ్ఞాన చదువు అంటే శక్తి పదార్థము వేరు వేరు కాదు. ఎలా వేరు వేరు కాదనేది ఇక రకరకాలుగా సందేహాలు తీర్చుకుంటూ వెళతాం. ఆ చదువుకోవటమే చదువు. ఆత్మజ్ఞాన చదువు అదే, ఆధ్యాత్మిక చదువు అదే. మహాత్ములు అందించినటువంటి మొదటి నుంచి వచ్చినటువంటి ఆత్మశక్తి, బ్రహ్మము, ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య ఇవన్నీ కూడా మొదటి నుంచి వచ్చింది దాని గురించి, శక్తి గురించి చెప్పడానికి. అలాగే సైన్స్ కూడా సృష్టి మొత్తం శక్తి ప్రవాహం అని చెబుతూ ఉంటుంది. శక్తి మొత్తం, యూనివర్స్ అంతా శక్తి ప్రవాహం. కానీ మనకు అలా పదార్థ రూపంలో వ్యక్తమవుతున్నది. సైన్స్లో డెప్త్కి వెళ్ళి చదివిన వాళ్ళందరికీ కూడా ఆ సత్యం అర్థమైంది. అందుకే సైన్స్ ఎనర్జీ, శక్తి అని పిలిచింది. సృష్టి అంతా మొత్తం సర్వవ్యాపకమైన ఒక శక్తి ప్రవాహం. అయితే దాన్ని మనం ఇప్పుడు ఆధ్యాత్మికతలో మోక్షం అంటే ఏంటి, ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటి, అసలు ఈ ఆధ్యాత్మిక చదువు ఏంటి, ఆత్మజ్ఞాన చదువు ఏంటంటే సైన్స్లో బయటకు వెళ్ళి ఏదో పరిశోధనలు చేయటం కాదు. అదంతా సైన్స్ విభాగం, అది వాళ్ళు చేసుకుంటారు. ప్రతి వ్యక్తి తనలో తాను తనలో ఉన్న తన ప్రాణశక్తిని అనుభవం చెందొచ్చు. ఎందుకని అది ఉంటేనే మనం శరీరం ఇవన్నీ నడకసలు. పదార్థంలో శక్తే ఉంది. మనం తీసుకునే పండు కావచ్చు, పదార్థం కావచ్చు, ఆహారం కావచ్చు, ఏదైనా అందులో శక్తి ఉండబట్టి దాన్ని తీసుకుంటున్నాం. కానీ అది పదార్థ స్వరూపంలో తీసుకుంటున్నాం. అలాగే మన శరీరం అనే పదార్థంలో కూడా శక్తి ఉంది. కానీ పదార్థ తత్వము తొందరగా నశించిపోద్ది. ఎందుకని? అది దాని ఒరిజినల్ షేప్ కాదు. దాని ఒరిజినల్ షేప్ శక్తి. కాబట్టి శక్తికి అసలు నశింపు అనేది లేదు. ఒరిజినల్ షేప్లో ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అది. అయితే అది పదార్థముగా ఘనత్వాన్ని పొందగలిగినటువంటి దశలు, ఆ స్థితులు దానికి ఉన్నాయి. ఆ స్థితుల్లోకి వెళ్ళి స్థితి మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఆ స్థితి మార్పులనే మనం నశింపు అనుకుంటూ ఉంటాం. ఎందుకనంటే శక్తి తత్వం తెలియకపోవటం వలన. ఇలా సృష్టి అంతా ఉన్నది శక్తే, సర్వవ్యాపకంగా ఉన్నది శక్తే. అయితే ఇక్కడ ఈ శక్తి ఎంత సర్వవ్యాపకంగా ఉన్నది అనే పాయింట్ని మనం గమనించుకుంటూ వస్తే, ఇప్పుడు మనుషులలో కొంచెం ఉత్తమమైనటువంటి మంచి మనుషులు ఉంటారు. ఇప్పుడు మనుషుల్లో కొంతమంది మనం దేవుళ్ళని ఆరాధిస్తాం, కొంతమందిని దేవతలని ఆరాధిస్తాం. వీళ్ళందరూ మానవావతారంలో భూమి మీదకి వచ్చిన వాళ్ళు. దేవుళ్ళు దేవతలని ఆరాధిస్తాం, ఒక రూపారాధన చేస్తాం.
అలాగే గురువులు మహాత్ములు అంటాం, మంచివాళ్ళు అంటాం. ఏంటంటే వీళ్ళందరిలో కూడా శక్తి యొక్క అంశ అధికముగా పనిచేస్తుంది. శక్తి యొక్క అంశ అధికంగా పనిచేయడం ఏంటి? కొంతమందిలో తక్కువగా ఉండి కొంతమందిలో ఎక్కువగా ఉండి, ఈ అధికం ఏంటంటే ఇది అర్థం అవటానికి మాట్లాడుకునే భాష మాత్రమే. శక్తి అనేది ఏకత్వమైనది, సర్వవ్యాపకమైనది. అయితే మనం సృష్టిగా పదార్థ రూపం ధరించేసాం, శరీరాలతో ఉన్నాం. మనకి ఏకత్వం తెలియదు, భిన్నత్వమే తెలుసు. మనుషులు వేరువేరు, చెట్లు వేరువేరు, జంతువులు వేరువేరు, గ్రహగోళ నక్షత్రాలు వేరువేరు, ఇలా మనకు పదార్థ తత్వం తెలుసు. అయితే మనకు తెలిసిన ఈ పదార్థ తత్వంలోనే అన్నింటిలోనూ ఉత్తమమైనవి ఉన్నాయి, అధమమైనవి ఉన్నాయి. అంటే ఇది మన వర్గీకరణగా. అంటే కొంతమంది మనుషులు చెడ్డగా బతుకుతారు, బాగా చెడుగా బతుకుతారు, రాక్షసులు అని ఇటువంటి చరిత్రలు విన్నాం. కొంతమంది మనుషులు బాగా ఉన్నతంగా బతుకుతారు, వాళ్ళనే దేవతలు అన్నాం, దేవుళ్ళు అన్నాం, త్యాగ పురుషులు అన్నాం, మహాత్ములు అన్నాం. ఇతరుల కోసం తమ ప్రాణాలు సైతం ఇచ్చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి చరిత్రలు, కథలు చాలా వింటాం. ధర్మం కోసం, సత్యం కోసం, నీతి కోసం, న్యాయం కోసం, నిజాయితీ కోసం దేన్నైనా కోల్పోవటానికి సిద్ధపడిన వాళ్ళు ఉంటారు, కానీ అన్యాయం చేయరు. ఇటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉంటారు. ఈ అధిక అంశ అంతా కూడా దైవత్వ కోవలోకి వస్తుంది. అంటే అక్కడ శక్తి అంశ అధికముగా ఉన్నది. శక్తి అంశ అధికంగా ఉండడం ఏంటండి? శక్తి కొందరిలో తక్కువ ఉండి కొందరిలో ఎక్కువ ఉందా అంటే కాదు. శక్తి యొక్క తత్వము, లక్షణం అది ఏకత్వము కనుక భిన్నత్వములో శక్తి తత్వము, భిన్నత్వములు విభేదముగా, వైరుధ్యముగా సృష్టిలో విభిన్న భావనలో, భిన్న భావనలో జీవిస్తున్నప్పుడు ఆ జీవులకి తమలో ఉన్నటువంటి శక్తి తత్వం పెరుగుతున్నప్పుడు, అంటే శక్తి ధ్యాస మనకు తెలియకుండానే పెరుగుతున్నప్పుడు అది మంచితనంగా అభివృద్ధి చెందుతుంది, మంచి భావాలు కలుగుతాయి. అందుకే సద్గుణాలు, దుర్గుణాలు తొలగించుకోవాలి, సద్గుణాలు కలిగించుకోవాలి. సద్గుణాలన్నీ ఏంటి అంటే శక్తి తత్వపు లక్షణాలు. దైవత్వం అంతా మంచిది. అలా మంచి వైపు ప్రయాణిస్తుంటే మనలో మంచి పెరుగుతున్న కొద్దికి శక్తి వైపుగా మన ప్రయాణం ఎక్కువ సాగుతుంది. అది ఆత్మశక్తి, ఎరుక ఎక్కువ పొందుతున్నాం. ఇప్పుడు చెడ్డవాళ్ళు, రాక్షసుడిలో పనిచేసే శక్తి ఏంటి? ప్రాణశక్తి. అది శక్తి కాదండి, శక్తే. కానీ పరిమిత భావనతో, అజ్ఞానముతో, స్వార్థపూరితమైన వాళ్ళు రాక్షస గుణాలు, చెడ్డ గుణాలతో పదార్థ భావాన్ని ఎక్కువ పెంచుకుంటున్నారు. అది శక్తి భావం, పదార్థ భావం, అది డిఫరెన్స్. అంతే తప్ప శక్తి ఎక్కువ ఉండటం, శక్తి తక్కువ ఉండటం కాదు, భావరూపంలో. చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఆ వేరియేషన్ కోసం ఈ శీర్షిక మాట్లాడుకుంటున్నాం. పదార్థ భావము, శక్తి భావము, అది ఈ శీర్షిక. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఎవరైతే తమలో మంచిని పెంచుకుంటున్నారు, ఇప్పుడు దేవుళ్ళు, దేవతలు, మహాత్ములు, గురువులు, ఇలా మనం మంచి వర్గాన్ని తయారు చేసాం. మంచివాడు, మంచివాళ్ళు, ఈవిడ మంచావిడ, ఈయన మంచి ఆయన కాడి నుంచి మొదలుపెట్టి అత్యున్నతమైన దైవత్వ స్థాయి వరకు, దేవుడు దైవత్వం వరకు, ఆత్మశక్తి పక్కన పెట్టేది, రూపదేవుళ్ళు, రూపదేవతల వరకు వెళ్ళిపోదాం. వెళ్ళిపోయినప్పుడు ఇదంతా మంచితో మొదలైనటువంటి టాప్ మోస్ట్ మంచిగా. ఇంకా దేవుళ్ళు, దేవతలు అంటే నిరంతరం ఎదుటి వాళ్ళకి మేలు చేయటం, రక్షించడం, వాళ్ళకే అవసరత లేని శక్తి అది. ఇప్పుడు దేవుళ్ళు, దేవతలు అనే శక్తి వాళ్ళకే అవసరత లేదు. ఎప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులకు మేలు చేయటమే, రక్షించటం, కాపాడటం విధానం అంతా అదే. మీకు దేవుళ్ళు, దేవతలకు సంబంధించినటువంటి మతపరమైన చరిత్రలు కానీ అన్నీ అలాగే ఉంటాయి చూడండి. రక్షణ, దేవుళ్ళు, దేవతలకి అవసరతలు లేవు అసలు. అలా మంచివాళ్ళు తమ అవసరతలు తగ్గించుకుంటేనే మంచివాళ్ళు అవ్వగలుగుతారు. ఆ పాయింట్ని క్యాచ్ చేయాలి ఇక్కడ మనం. దేవుళ్ళతో పోల్చుకోవటం కాదు, దేవతలతో పోల్చుకోవటం కాదు, మంచి దైవత్వం కింద పరిణమిస్తుంది. తర్వాత ఈ దైవత్వము, ఈ దేవుళ్ళు, దేవతలు అనేటువంటి తత్వం అంతా అనంత ఆత్మశక్తిలో ఇమిడిపోయి ఉన్నదని తెలుస్తుంది. ఈ దేవుళ్ళు, దేవతలు ఆ శక్తి తత్వానికి భిన్నమైన వాళ్ళు కాదు, అదే అనంత ఆత్మశక్తి. అయితే అక్కడ దాకా వెళ్లే ముందు మన ప్రయాణం ఇక్కడి నుంచి సాగుతుంది. ఒక విభేదములో, అంటే నేను వేరు, నువ్వు వేరు, నేను వేరు, ఆ చెట్టు వేరు, పుట్ట వేరు, జీవరాశులు వేరు, సృష్టి అంతా వేరు వేరు అనేటువంటి భావనలో సాగుతున్న ఈ సృష్టిలో వేరు భావనలో శక్తి భావన ఏంటంటే మంచి వైపు సాగడం. ఆ మంచి అనేది మనలో సామాన్య మంచిగా మొదలై, ఒక సహజమైన సామాన్య మంచిగా, ఒక మనిషిలో జస్ట్ మంచి వ్యక్తి అనేలా మొదలై టాప్ మోస్ట్ మంచి ఏంటంటే అసలు నాకు నీ నుంచి ఏం అవసరం లేదు,
నేనే నిన్ను సదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటాననే దైవత్వ స్థాయి వరకు దేవుడు, దైవత్వ స్థాయి వరకు నేను నుంచి నాకు అసలు అవసరతలు లేవు ఏమి. ఇంకా అంతకంటే మంచి లేదు. దాన్ని త్యాగం అంటే ఇంక త్యాగం కూడా దాటిపోయింది దైవత్వ స్థితి. అందుకని వాళ్ళని దేవుళ్ళు, దేవతలు అన్నారు. ఇంకా ఫైనల్ అది. దాని తర్వాత ఇంకా ఫైనల్ ఏమన్నా ఉందా అంటే అనంత ఆత్మశక్తి. మొత్తం ఈ దేవుళ్ళు, దేవతలు అనేది ఏంటి అంటే అనంత ఆత్మశక్తి. ఇదంతా కూడా అనంత ఆత్మశక్తి, ఇంకా ఏకశక్తి అయిపోద్ది అక్కడ. అంటే మనకి ఎప్పుడైతే విభిన్న భావన నశిస్తుందో, అంటే మనలో ఉన్నటువంటి మన ప్రాణశక్తిని తెలుసుకొని నేను పదార్థమును కాదు శక్తిని అనే భావంలోకి వెళ్ళి ఆ ప్రాణశక్తి అనుభవమును పొంది ఏకత్వ భావాన్ని పొందినప్పుడు ఈ దేవుళ్ళు, దేవతలు మొత్తం కూడా ఏకత్వ భావంలోకి వెళ్ళిపోయి దైవశక్తిగా, ఆత్మశక్తిగా, బ్రహ్మముగా మనసు స్థిరపడిపోదు. అప్పటి వరకు దేవుళ్ళు, దేవతలు, విధానము, శరీరం అంతా ఉంటుంది. అలానే ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయి జీవన్ముక్తులైనటువంటి ఒక రమణ భగవానుడు లాంటి వాళ్ళకి దేవుళ్ళు, దేవతలు, విధానములు, పద్ధతులు, మతాలు ఉన్నాయని తెలియదా ప్రపంచంలో? ఇవన్నీ మార్గాలు సాగుతున్నాయని తెలియదంటే అన్నీ తెలుసు, అన్నిటినీ గౌరవిస్తారు, అందరినీ గౌరవిస్తారు. కానీ భావనలో మొత్తం ఈ దేవుళ్ళు, దేవతలు అనేటువంటి వ్యవస్థ అంతా ఆత్మశక్తికి సంబంధించిందే. మీరు చూస్తే మనం ఎప్పుడైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు, పెద్ద పెద్ద ఫంక్షన్స్లో లేదా పెద్ద పెద్ద పండగలు వచ్చినప్పుడు, పెళ్లిళ్ళలో కానీ ఇళ్ల మీద సీరియల్ బల్బులు, లైట్లు పెడతా ఉంటారు. బల్బులు బోల్డ్ వెలుగుతూ ఉంటాయి. సీరియల్ బల్బులు అంటారు. ఇలా దండలు దండలుగా వేలాడదీస్తూ ఉంటారు. అదేంటి, ఒకే తీగకి అంటే ఒకే వైర్కి అనేక బల్బులు ఉంటాయి. బల్బులు అలా వెలుగుతూ ఉంటాయి. అన్ని బల్బుల్లోనూ మీరు వేల బల్బులు, లక్షల బల్బులు, కోట్ల బల్బులు పెట్టండి, అనేక చోట్ల పెడతా ఉంటారు. ఉత్సవాల్లో, పండగల్లో, అనేక చోట్ల మందిరాల దగ్గర లేదా పెళ్లిళ్ళల్లో ఈ సీరియల్ బల్బులు, లైట్లు పెడతా ఉంటారు. ఒకే వైర్కం వందల 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 వేల బల్బులు ఉంటాయి. ఎంత దూరమైనా పెట్టొచ్చట, కిలోమీటర్ల దూరం పెట్టొచ్చు. ఏంటి, బల్బులు అనేకం, వాటిలో ప్రవహిస్తున్న కరెంట్ ఒకటే. అవన్నీ ఒకే చోట వెలుగుతూ కనబడతాయి. అలా దేవుళ్ళు, దేవతలు అనేది అనేక చోట్ల అనేకంగా వెలుగుతూ ప్రకాశిస్తున్నటువంటి ఆత్మశక్తి. ఆత్మశక్తికి అది ఆకాశము వలె ఉంది. అంటే ఒకే వైర్ వెళ్ళిపోయింది, అందులోంచి కరెంట్ వెళ్ళిపోయింది, కానీ బల్బులో వెలిగింది. అలా దేవస్వరూపములు, దేవతా స్వరూపములు వివిధ మతములలో, వివిధ మార్గములలో, వివిధ విధానములలో, వివిధ పద్ధతులలో వెలుగుతూ ఉంటాయి. ఇదంతా భిన్నత్వ భావనలో ఉన్న జీవులకి ముందే చెబుతున్నా. పదార్థ భావనలో ఉన్న జీవులకి, వేరు భావనలో ఉన్న జీవులకి, మనకే ఇది దీన్ని నెక్స్ట్ స్టేజ్ ఏంటి, దేవుళ్ళు, దేవతలు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే వెలుగుతున్న బల్బులు కాదు, వీటన్నింటినీ వెలిగిస్తున్న కరెంటు ఒకటే. అలా బల్బుల్లోనే కాదు, అది మీకు ఒకే చోట మనకు అనేక బల్బులు కనపడతాయి కాబట్టి ఉదాహరణగా చెప్పాను. అలా కాదు అసలు. ఇప్పుడు మనం అనుభవించే కరెంటు కూడా, కరెంటు మీద మనం ఎన్ని రకాల వస్తువులను అనుభవిస్తున్నామో మొత్తంగా మనం ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచం తీసేయండి, మనకి ఎక్కడ కరెంటు ఉత్పత్తి అయిందో అక్కడి నుంచి మన ఇంటి వరకు అనుకోండి, మధ్యలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని ఊర్లు ఉన్నాయో, ఎన్ని పట్టణాలు ఉన్నాయో, ఇదంతా కూడా ఈ ఉత్పత్తి అయిన కరెంటు ఏకముగానే ఉంది. ఎక్కడా అది విడిపోలా. కరెంటుని స్టోర్ చేయటం కుదరదు, కరెంటుని ఆపటం కుదరదు, ముక్కలు చేయటం కుదరదు. ఏక కరెంటు వైర్ల ద్వారా ప్రవహించుకుంటూ వచ్చి అన్నిళ్లలోనూ ఎక్కడెక్కడ ఎవరు బల్బులు పెట్టుకున్నారో, ఫ్యాన్లు పెట్టుకున్నారో, కరెంటుతో ఉపయోగించుకునే వస్తువులు పెట్టుకున్నారో వాటన్నింటినీ పనిచేయిస్తుంది. విభిన్న ప్రక్రియల్లో ఉపయోగపడుతుంది. అంటే అనేక వస్తువులు, ఇప్పుడు కంప్యూటర్లు ఉంటాయి, ల్యాప్టాప్లు ఉంటాయి, మిక్సీలు ఉంటాయి, వాషింగ్ మిషన్లు ఉంటాయి, టీవీలు ఉంటాయి, సినిమా హాల్స్ ఉంటాయి. విరుద్ధమైనటువంటి కరెంటు మీద పనిచేసే వస్తువులు కోటాను కోట్లు ఉంటాయి. వస్తువులన్నీ విరుద్ధంగా ఉంటాయి. ఏసీలో చల్లబరచాలి, హీటర్లో వెచ్చదనం రావాలి, కానీ ఒకే కరెంట్, అది పరికరాన్ని బట్టి అది ఏక కరెంటు కొన్ని లక్షల కోట్ల విభిన్నమైనటువంటి వస్తువులను విభిన్న రీతిల్లో పనిచేయింపజేస్తుంది. కానీ శక్తి ఒకటేది, శక్తి. ఇది అవగాహనగా మనకు రావాలి. ఆ జ్ఞానం నేర్చుకోవాలి, చదువుకోవాలి, దాని మీద దృష్టి పెట్టుకోవాలి. లేకపోతే భిన్నత్వంలోంచి ఏకత్వంలోకి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే భిన్నత్వం సహజంగా సత్యంగా ఎదురుగుండా ఉన్నదే కదా, అసత్యం కాదు, భ్రమ కాదు అది. కానీ ఈ భిన్నత్వానికి ఆసరాగా ఉన్న, అంటే ఇప్పుడు వేల బల్బులు వెలుగుతున్నాయి, పెట్టేశారు అక్కడ కరెంటు బల్బులు. రోడ్డు మీద ఒక మందిరం వార్షికోత్సవం ఏదో జరుగుతుంది, పెద్ద అమ్మవారిదో అయ్యవారిదో పెద్ద
ప్రోగ్రాం జరుగుతుంది. ఆ రోడ్డు అంతా అటు ఇటు కర్రలు పాతేసి పెద్ద పెద్ద 1 కిలోమీటర్ లెక్కన సీరియల్ బల్బులు లైట్లు పెట్టేశారు. అన్నింటిలో బల్బులు వెలుగుతున్నాయి, రకరకాల కాంతులు రకరకాల రంగులతో బల్బులు వెలుగుతున్నాయి. కానీ అన్నింటినీ వెలిగిస్తున్న కరెంట్ ఒకటే. బల్బులు వేరు వేరు, రకరకాల రంగులు, చూడముచ్చటగా ఉంది చూస్తానికి. అలాగే సృష్టి అంతా రకరకాల జీవులతో, రకరకాల చెట్లతో, రకరకాల మనుషులతో, రకరకాల గ్రహగోళాలతో సృష్టి అంతా రకరకాలుగా విరాజిల్లుతుంది. కానీ ఈ మొత్తం సృష్టిని రకరకాలుగా కనపడుతూ మనకు దర్శనమవుతూ రకరకాలుగా ఉన్నటువంటి అనంత సృష్టిని అలా ఉంచినది, అలా ఉండటానికి కారణమై సృష్టి మనకి గోచరమయ్యేలా చేసింది అనంత ఆత్మశక్తే. అది ఆత్మశక్తి యొక్క వెలుగు. ఉదాహరణలో కరెంటు వేరు, బల్బులు వేరు, బల్బు అనే పదార్థం వేరు. కానీ అక్కడ ఆ శక్తే పదార్థంగా తనను తాను వ్యక్తీకరించుకుంది. అక్కడక్కడ సృష్టిలో అక్కడక్కడ మొత్తం వ్యక్తీకరించుకోవాలి. ఆకాశతత్వం మొత్తం ఉన్నదంతా, మొత్తం ఉన్న శక్తి స్వరూపం ఆకాశ స్వరూపం. అది అక్కడక్కడ వ్యక్తీకరించుకుంది అనేక రూపాలుగా. అనేక రూపాలు అంటే మీకు సృష్టిలో ఎన్ని కనబడుతున్నాయి అని. ఎలా ఏక కరెంటు అనేక బల్బులు వెలిగిస్తుందో, అనేక పరికరాలు పనిచేస్తుందో అలా. కాబట్టి అయితే ఇదంతా బయట కనుక్కోగలమా వెళ్ళి మనం అంటే లేదు, కనుక్కోలేము. ఇది బయట ఉదాహరణలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అనంత విశ్వం దర్శనం అవుతుంది కనుక. అనంత విశ్వంలో, అనంత ప్రకృతిలో, అనంత సృష్టిలో అనంతమైన విభేదత్వం, విరోధత్వం, అనేకత్వం దర్శనమవుతుంది కనుక. వాళ్ళు వేరు నేను వేరు అనుకుంటున్నాను కనుక మనం దాన్ని శక్తిని దర్శించలేం. ఎందుకని పదార్థ భావంలో ఉన్నాం మనం. అయితే శక్తిని తెలుసుకోగలం, దర్శించలేము కానీ తెలుసుకోగలం. లేకపోతే అసలు ఈ సబ్జెక్ట్ ఎలా వస్తుంది? ఆత్మశక్తి, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అని మహాత్ములు ఎలా అందిస్తారంటే, ఎలా అందించగలిగారు అసలు అంటే తెలుసుకోగలం కాబట్టి మనుషులు తెలుసుకోగలరు. ఎలా అంటే అది మనలోనే ఉంది, పదార్థంలో శక్తి కలిసి ఉంది. శక్తి లేకపోతే అసలు పదార్థం ఉండే అవకాశమే లేదు. ఇది అర్థం అవడానికి కొంచెం టైం పట్టొచ్చు. పదే పదే వినగా ఆలోచించక అర్థం అవుతుంది, తప్పకుండా అర్థం అవుద్ది. అది అర్థం అవటానికి చేసే ప్రయత్నమే తపస్సు, ధ్యానము, ఏదైనా కానివ్వండి సాధన. పదార్థము శక్తి వేరువేరు కాదు. శక్తి లేకపోతే పదార్థం ఉండే అవకాశమే లేదు. పదార్థాన్ని పెట్టుకుంటే శక్తి దొరికిపోద్ది. మనం అసలు పదార్థాలు తింటుందన్నీ శక్తి కోసమే. కాబట్టి మన శరీరం అనే పదార్థంలోనే మనం శక్తిని ఎత్తుక్కోవాలి. ఇప్పుడు బయట అనుభవం లేదు. ఎందుకని? ఒక చెట్టు మనకి కంటికి కనపడుతుంది కానీ చెట్టు లోపల జరిగే చర్యలు మనకు అనుభవం కాదు. అంటే నా ఒక్క శరీరము తప్ప, మీరు వింటున్న మీరు వ్యక్తిగతంగా ఎవరికాళ్ళకే మన యొక్క అంటే నా యొక్క శరీరము తప్ప, మీరు నా యొక్క అనుకోవాలంటే శరీరము తప్ప మిగిలినవి నాకు కనపడొచ్చు, వినపడొచ్చు, అనుభవానికి అందొచ్చు. కానీ వాటి లోపల జరిగే ప్రక్రియ అంతా నాకు అనుభవంగా ఉండదు. కానీ నా శరీర ప్రక్రియ అంతా నాకు అనుభవమే. ప్రతిదీ నాకు అనుభవంగా ఉంటుంది. అసలు నేనన్న భావన కలిగించేది అదే. నాకు తెలుస్తూ ఉంటుంది, అనుభవంగా ఉంటుంది. అందువలన నేను నా శరీరం అనే పదార్థంలోనే నా శక్తిని పట్టుకోగలను, బయట పట్టుకోలేను. ఎందుకంటే అది నాకు అనుభవం కాదు కనుక, వేరు భావంతో ఉంది కనుక అక్కడ. అందుకని నాలో పట్టుకుంటే మొత్తం అర్థమైపోద్ది. అది శక్తి దాకా వెళ్తే మొత్తం అనుభవం కూడా అయిపోద్ది. అది మహాత్ములు చెప్పింది. అందుకని స్లోగా ఆ వైపు నడక సాగించాలి. దానికోసం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇమీడియట్ గా చెప్పుకున్నంత మాత్రాన్ని వచ్చేస్తుందని కాదు, కానీ అది అర్థమయ్యి అవగాహన చెందుతూ కొద్ది కొద్దిగా మన బ్రెయిన్ ముందు దాన్ని అర్థం చేసుకునే స్థితికి వెళ్ళాలి. ఒక అవగాహన శక్తి అనే దాన్ని ఒక అవగాహన చేసుకోగలగాలి, దాన్ని నమ్మగలగాలి, అది ఉందని తెలుసుకోగలగాలి. ఎందుకని మనలో ప్రాణశక్తి ఉంది కదా. ఇప్పుడు మనలో ఉన్న మనసే ఉంది కదా. మనసు ఎలా ఉందో తెలియదు కదా. ఆలోచనలు ఉన్నాయని తెలుసు, అవి ఎలా ఉన్నాయో తెలియదు కదా. ఆలోచనలు తెలుసు, భావాలు తెలుసు, దానికి అనుగుణంగా శరీరం కంపించడం తెలుసు. అసలు మన జీవితం అంటేనే మెలకువ వచ్చినాక మొత్తం మళ్ళీ నిద్రపోయే వరకు భావ పరంపరే, ఆలోచన పరంపరే, అదే జీవించడం. కానీ ఆ భావ పరంపర ఎలా ఉంది, ఏ రూపంలో ఉంది, ఎక్కడుంది, దాని స్వరూప స్వభావాలు ఏంటి తెలియదు. అది శక్తి. శక్తి అలా ఉంటుంది అంతే. రూపాలన్నీ పదార్థాలకు ఉంటాయి, గుణాలన్నీ పదార్థాలకు ఉంటాయి, స్వభావాలన్నీ పదార్థానికి ఉంటాయి, శబ్దస్పర్శ రూపరస గంధములన్నీ పదార్థాలకు ఉంటాయి. శక్తి అది ఏకత్వముగా శాశ్వతముగా ఉన్నది. అది ఎలా ఉంటుందంటే ఆకాశములే, అదేం అద్భుతం కాదు. మళ్ళీ అయితే మనకు ఆకాశం శూన్యం ఖాళీ అనుకుంటున్నాం. ఎందుకని? పదార్థ భావనలో ఉన్నాను మనం. పదార్థ భావన అంటే శరీర భావన.
మళ్ళీ అక్కడేమైంది, పదార్థ భావన ఎప్పుడు పరిమిత భావన అయిపోయింది. పదార్థం పరిమితంగా ఉంటుంది, శరీరం పరిమితంగా ఉంటుంది, ఓ పండు పరిమితంగా ఉంటుంది, ఓ జంతువు పరిమితంగా ఉంటుంది, ఓ చెట్టు పరిమితంగా ఉంటుంది, ఓ కొండ పరిమితంగా ఉంటుంది. ఏదైనా సృష్టిలో అన్ని పరిమితంగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి. అందుకని మనకు పరిమిత భావన, వేరు భావన కలుగుతుంది, అనేక భావన కలుగుతుంది. ఏకత్వ భావన శక్తి. అందుకని ఈ పూర్తి విరుద్ధమైన భావనలోకి మనం ప్రయాణిస్తున్నాం ఇప్పుడు. అందుకని మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, తొందరగా అర్థమైనట్టు ఉండదు, ఒకవేళ అర్థమైన అనుభవం అయినట్టు ఉండదు. పదే పదే కొన్ని వందల వేల సార్లు వింటే అర్థమైనట్టు ఉండొచ్చు, కానీ అనుభవం అవ్వదు. కారణం ఏంటంటే జీవితం మొత్తం పదార్థ భావనలో సాగుతుంది. పదార్థ భావన అంతా పరిమిత భావన, వేరు భావన. అందువల్ల ఏకత్వ భావన అయిన శక్తి అర్థం కాదు. అయితే మన లోపలికి వెళ్ళి చూసుకుంటే ఆలోచనలు వేరువేరుగా వస్తున్నాయి, భావాలు వేరువేరుగా వస్తున్నాయి. అవును, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకు వస్తున్నాయి అలా అంటే వేరువేరు భావనలకు సంబంధించిన ప్రాపంచిక విషయాలను లోపలికి తీసుకున్నాం మనం. జాగ్రత్తగా గమనించండి. ఆలోచనలు వేరువేరు విడివిడిగా ఉన్నాయి, అందులో భావాలు విడివిడిగా ఉంటాయి. ఎందుకని మనం చూసేటప్పుడు ప్రపంచం దృశ్యాల రూపంలో చూస్తున్నాం అనుకోండి, ప్రపంచం అంతా వేరువేరుగా ఉంది. మొక్కలు వేరువేరు, మనుషులు వేరువేరు, జంతువులు వేరువేరు. కాబట్టి వేరువేరుగానే చూసాం, అందుకని వేరువేరుగానే లోపల ప్రింట్ అయింది. ఆలోచనలన్నీ వేరువేరుగానే వస్తాయి. అలాగే విన్నయన్నీ వేరువేరుగా ఉన్నాయి, అలాగే తిన్నవన్నీ వేరువేరుగా ఉన్నాయి. శబ్దస్పర్శ రూపరసగంధములు పంచేంద్రియముల ద్వారా గ్రహించినవన్నీ ప్రపంచం నుంచి గ్రహించాం కనుక అసలు ప్రపంచం అంటేనే వేరు గనక, పరిమిత కనుక అన్ని వేరువేరుగా ఉన్నాయి, పరిమితిగా ఉన్నాయి. అయితే ఇవన్నీ మనకు వేరువేరుగా పరిమితిగా ఆలోచనల రూపంలో, భావోద్వేగాల రూపంలో వస్తున్నాయి. కానీ వీటన్నింటినీ తనలో ఇముడ్చుకుని మనకు ఆలోచనలుగా, భావాలుగా చూపిస్తున్న శక్తి వేరువేరుగా లేదు. అది విషయం. అక్కడ శక్తి ఏకంగా ఉంది. ఆ శక్తిలో ఇవి వేరువేరుగా ఉన్నాయి, ఎందుకంటే బయట నుంచి గ్రహింపు అలా ఉంది కనుక. కాబట్టి మనస్సు అనే శక్తి ఏకము. అందుకే మనస్సు అని ఏకవచనంతో మాట్లాడతాం, మనసులు అనం. ఆలోచనలు బహువచనంతో వాడతాం, జ్ఞాపకాలు బహువచనంతో వాడతాం, భావాలు బహువచనంతో వాడతాం. ఎందుకని వేరువేరు మారిపోతాయి. ఈ ఆలోచనకి ఇంకో ఆలోచనకి సంబంధం ఉండదు, ఈ భావానికి ఇంకో భావానికి సంబంధం ఉండదు, ఈ జ్ఞాపకానికి ఇంకో జ్ఞాపకానికి సంబంధం ఉండదు. కానీ వీటిని అన్నింటినీ తనలో ఇముడ్చుకున్న శక్తి ఏకము, మనస్సు ఒకటే. శక్తి స్వరూపం ఏకం అక్కడ. అలా మనం విషయాలను వదిలి శక్తి వైపు ప్రయాణిస్తూ ఉండాలి. సాధన అంటే అది. వీటిని తనలో ఇముడ్చుకుంటున్న శక్తి ఒకటే, అదే ప్రాణశక్తి. అంటే మన వరకు, జీవుడు మన వరకు చూసుకుంటున్నాం, మన శరీరం మనకు అనుభవం కాబట్టి. కాబట్టి నా మనసు ఎలా ఉంది అంటే ఆలోచనల సమూహం మనసు, భావాల సమూహం మనసు, జ్ఞాపకాల సమూహం మనసు. జ్ఞాపకాలు విడివిడిగా ఉన్నాయి, ఆలోచనలు విడివిడిగా ఉన్నాయి, కానీ మనసు అనే శక్తి ఏకంగా ఉంది. ఏకశక్తిలో ఇవన్నీ విడివిడిగా ప్రింట్ అయినాయి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అక్కడ శక్తి ఏకమైనది, దాని వైపుకి ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం మనం, దాన్ని తెలుసుకోవడానికి ప్రయాణం చేస్తున్నాం. అయితే ఇది ఎలా తెలియబడుతుంది అన్నప్పుడు మనం ఎందుకు దీన్ని తెలుసుకోలేకపోతున్నాం అంటే జీవించేటప్పుడు శరీర భావంతో జీవిస్తున్నాం. అప్పుడు ఏమైంది, పదార్థ భావన పెరుగుతుంది. శరీర భావన అంటే పదార్థ భావన, పదార్థ భావన శరీర భావన అంటే పరిమిత భావన, వేరు భావన. మొత్తం సృష్టి అంతా వేరు వేరు. జీవించేటప్పుడు ఇలాగే జీవించాలి. శరీరం అదేగా మరి, పరిమితమేగా. క్రియలన్నీ అలాగే చేయాలి. మొత్తం జీవితం అంతా 100 ఏళ్ళు బతుకున్నాళ్ళు అలాగే బతకాలి. పదార్థ భావన ఇంకో దారి లేదు మనకు. అందువలన పదార్థ భావనని పెంచుకుంటూ వెళుతున్నప్పుడు ఏమవుతుంది, పరిమిత భావన, వేరు భావన, నువ్వు వేరు నేను వేరు, నా అనుభవాలు నాకు తెలిస్తే నీ అనుభవాలతో నాకు పని లేదు అనేటువంటి పదార్థ భావనలో జీవించే మనిషి నీ అనుభవాలతో నాకు ఎప్పుడైతే పని లేదో, నువ్వు వేరు నేను వేరో చెడు చేయటం మొదలు పెడతాడు. అందుకని ఆధ్యాత్మికతలో మొట్టమొదటగా చెప్పబడే అంశం ఏంటంటే మంచిగా జీవించు. మంచిగా జీవిస్తే ఏమవుతుంది అనేది చివరిలో ఫలితం వస్తుంది, చిట్ట చివరిలో ఫలితం వస్తుంది. ఇప్పుడు తెలియదు నీకు, ఇప్పుడు మంచిగా జీవించు ముందు. ఎందుకని అసలు మనుషులు మంచిగా జీవించాలని మనం చట్టాలు కూడా చేసుకున్నాం. శరీర భావనలోనే, పదార్థ భావనలోనే మంచి చెడు అనేటువంటి విచక్షణ పెట్టుకున్నాం. ధర్మము అధర్మము అనేటువంటిది మనకు తెలుస్తుంది, మనలో ఉన్న బుద్ధి చెబుతుంది. పైగా మనం చట్టాలు ఏర్పరచుకున్నాం. మన జంతు వ్యవస్థ కాదు మనది. అయితే ఈ ఆధ్యాత్మికతలో కూడా ఈ మంచి ధర్మము అత్యావశ్యకం, సాధనది.
ఏంటి సాధన అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం, సామాన్యముగా మంచివారు అనే చోట మొదలయ్యి దైవత్వ స్థాయి వరకు ప్రయాణం వెళ్తుంది. మంచివారు, బాగా మంచివారు, ఇంకా మంచివారు, ఇంకా ఇంకా మంచివారు, త్యాగ పురుషులు, మహాత్ములు, గురువులు, మహోన్నతులు, అలా దేవుళ్ళు, దేవతలు, ఎవరో మనుషులే ఆ స్థాయికి తన వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయారు మంచితో, ధర్మాచరణతో. అటువంటి మంచి ధర్మాచరణను ఆచరిస్తే ఏమవుతుంది అంటే ఇక్కడే ఒక అద్భుతం ఉంది. అసలు చెడు ఎందుకు చేస్తున్నాం? పరిమిత భావనలో నీ గురించి నీ అనుభవం నాకు తెలియదు. అసలు నీ శరీర భావాలేంటో, నీ అంతరంగ భావాలేంటో, నీకు అనుభవం ఎలా ఉందో, నీ నొప్పి ఏంటో, నీ బాధ ఏంటో, నీ సుఖం ఏంటో, నీ కష్టం ఏంటో నాకు తెలీదు. నాది అనుభవం. నాది అనుభవం కనుక నీది నాకు అనుభవం కాదు కనుక నా అనుభవానికి నేను తాపత్రయపడుతూ ఉంటా. దీన్ని స్వార్థం అనొచ్చు, ఏమైనా అనొచ్చు, కానీ శరీరానికి తెలిసిందంతే, పదార్థ భావానికి తెలిసిందంతే, పరిమిత భావానికి తెలిసిందంతే, వేరు భావానికి తెలిసిందంతే. అప్పుడు ఏమైంది? మనకి చెడులోకి వెళ్ళేటప్పటికి మనకి పదార్థ భావం పెరుగుతుంది, పరిమిత భావం పెరుగుతుంది, వేరు భావం పెరుగుతుంది, అంత విభేదం, విరోధం పెరుగుతుంది. అంటే ఏంటి? పదార్థ భావం పెరిగి అన్ని వేరు వేరు అనేటువంటి భావన దృఢపడిపోతుంది బాగా, శరీర భావన. మంచిలో ఏమవుతుందంటే మంచిని చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఏకత్వ భావన రాకపోవచ్చు, మనుషులంతా వేరువేరు అని అనిపిస్తూ ఉండొచ్చు, కానీ అందరూ నాలాంటి వాళ్లే కదా, వాళ్ళు నాలాంటి వాళ్లే కదా. మంచిలోకి వెళ్ళినప్పుడు ఎదుట వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళని మానసిక భావంలో కలయిక వస్తుంది. శరీరాలు వేరుగా తెలుస్తాయి, చెట్లు పొట్లు చేమలు ప్రకృతి అంతా వేరువేరుగానే తెలుస్తుంది, కానీ నాలాంటి జీవులే కదా, నాలాంటి మనుషులే కదా, నాలాంటి వాళ్లే కదా అని భావరూప కలయిక వస్తూ ఉంటుంది. అయ్యో నాకు ఆకలేసినట్టే వేస్తుంది కదా, నాకు కోరికలు పుట్టినట్టే పుడతాయి కదా, నా కుటుంబం లాగానే వాళ్ళ కుటుంబం కదా. అలా ఇది ఎంత దూరం వెళ్తుందండి? మంచి పెరుగుతూ మానవ జాతికే కాదు, చెట్టు పుట్ట చామ జంతువులు అన్నింటికి వెళ్ళిపోతాయి. పశుపక్షాదులను సైతం ప్రేమించుకుంటూ వెళ్ళిపోయిన మహాత్ముల చరిత్రలు ఎన్నో మనం కథలు చదువుకుంటాం. అదేంటంటే మంచిలో ముందు భావరూప కలయిక వస్తుంది. శరీరపరంగా నీకు అన్ని వేరువేరుగానే కనపడతా ఉంటాయి, కానీ భావరూపంలో నీ అంతరంగంలో అన్నిటితో కలుస్తూ ఉంటావు. భావరూప కలయిక వస్తుంది మంచిలో. అలా భావరూప కలయిక గాఢతను పొందుతూ అది త్యాగమై దైవత్వం వరకు వెళ్ళిపోయినప్పుడు, నీకు తెలియకుండానే దైవత్వ స్థాయి దాకా వెళ్ళినప్పుడు భావరూప కలయిక, శరీర కలయిక వరకు వచ్చేస్తూ ఉంటుంది, దగ్గరికి వచ్చేస్తుంటుంది. ఆ శరీర కలయిక వరకు అంటే అంటే మంచి చేసుకుంటూ, అందరూ నాలాంటి వాళ్ళు అనుకుంటూ, అవసరమైతే ఎదుటి వాళ్ళ కొరకు నన్ను నేనే తగ్గించుకొని, నా అవసరాలు తగ్గించుకొని, నా కోరికలు తగ్గించుకొని నేను ఎదుటి వాళ్ళకి మేలు చేసే స్థితి వస్తే త్యాగం. ఆ త్యాగంలో మళ్ళీ అవసరమైతే ఎదుటి వాళ్ళ కొరకు నా ప్రాణమైనా ఇవ్వగలను అనే అంత స్థితికి వెళ్తే మహోన్నత త్యాగం, దైవత్వ స్థాయికి వెళ్ళిపోతారు. ఇక అసలు నాకు ఎదుటి వాళ్ళతో అవసరమే లేదు, నేను మొత్తం ఎదుటి వాళ్ళకే మేలు చేస్తాను, నాకు ఎదుటి వాళ్ళ నుంచి పొందవలసిన అవసరమే లేదు అనేటువంటి భావనకి వెళ్తే దేవుళ్ళు, దేవతలు అయిపోతారు. అయితే అది స్థాయి, అంతరంగ స్థాయి. అలా మనుషులకు కుదురుద్దని ప్రశ్నించబాకండి. మీకు మొత్తం విషయాన్ని, ఒక పెద్ద ప్రాసెస్ని మన ఊరిని మాటల్లో మాట్లాడేసుకుంటున్నాం కాదు, అది ఒక పెద్ద ప్రాసెస్. ప్రయాణించాలి, ఎన్ని సంవత్సరాలు పడుతుందో లేదా ఎన్ని జన్మలు పడుతుందో. దైవత్వ స్థాయి వరకు ఉన్నది అది. దైవత్వ స్థాయి దాకా అలా మనిషి ఉన్నతంగా ప్రయాణించుకుంటూ తనలోని ఆత్మశక్తిని, ఆత్మజ్ఞాన చదువుతో తాను తెలుసుకోగలిగినప్పుడు మొత్తం దైవత్వ స్థాయి, ఏకత్వ స్థాయి అయిపోద్ది. ప్రాణశక్తి అనుభవం కలిగి, అనంత ఆత్మశక్తి అనుభవం కలిగి మొత్తం ఏకశక్తి అనుభవం కలుగుతుంది. అంటే ఆకాశ అనుభవం కలుగుతుంది. మొత్తం ఆకాశతత్వంలో ఇమిడిపోయి ఉన్నాను నేనని నాకు తెలుస్తుంది. ఆ ఆత్మశక్తి స్వరూపం, ఆకాశ స్వరూపం నేనే. అయితే మరి మిగిలినన్ని మర్చిపోతామా? దేవుళ్ళు, దేవతలు మర్చిపోతాం, మతాలు మర్చిపోతాం, మానవ జాతి మర్చిపోతాం, వృక్ష జాతి మర్చిపోతాం, జంతు జాతి మర్చిపోతాం, సృష్టిని మర్చిపోతాం, విభేదత్వం ఉండదా? మొత్తం నాలోనే, నాతోనే ఉన్నట్టుగా ఉంటుంది. శరీరపరంగా ఈ వ్యవహారం నడుస్తూనే ఉంటుంది, కానీ దానికి పెద్ద విలువ ఉండదు. అంటే అది బాధించదు. విలువ లేకపోవటం అంటే విలువ లేనిదని కాదు, అసలు బాధించదు. ఎందుకనంటే మొత్తం అనేకంగా కనబడుతున్న సృష్టి స్వరూపంలో నేను కూడా ఒక శరీరంతో ఉండొచ్చు, కానీ ఏక అనంత ఆత్మశక్తిని నేనే. మొత్తం సృష్టి అంతా నాదే, నేనే.
అన్నప్పుడు అసలు నేను నాకెందుకు హాని చేసుకుంటాను అనేటువంటి భావన, అంటే అసలు త్యాగంతోనే వెళ్తాం కాబట్టి అసలు హాని చేసుకుంటాననే ప్రసక్తే లేదు. త్యాగైనకే అమృతత్వ మానసు, త్యాగము చేత మాత్రమే అమృతత్వము అంటే మృతత్వము, చావు లేనటువంటి స్థితిని అర్థం చేసుకునే మానసిక స్థితి వస్తుంది. అంటే జ్ఞానోదయం, జ్ఞానం అంత పెరుగుద్ది, మనసు దాన్ని గ్రహించగలుగుతుంది, ఆ స్థితిని తనలో ఇముడ్చుకోగలుగుతుంది. అందుకని బేసికల్గా నువ్వు ఇక్కడ మంచి నుంచి సాగుతున్నప్పుడు, మంచి అనగానే కలయిక. మంచి అంటే నువ్వు ఎదుటి మనిషి నీతో కలుపుకుంటున్నావు, విడదీసేట్లా, విభేదం చేయట్లా, అది భావరూపంలో జరుగుతూ ఉంటుంది. మంచి ఎప్పుడు కలయిక. అలా ఎంత కలయిక అయిపోతుందంటే మొత్తం సృష్టి అంతా ఏకశక్తిగా నీకు దర్శనం అయిపోతుంది. ఎందుకంటే ఉన్నది అదే కనుక. నువ్వు ఎప్పుడైతే మంచిలో లేవో పదార్థ భావం పెరుగుతుంది. అయితే తప్పని నేను అంటలా, శరీరం ఉంది, మనకి శరీరం ఉంది కనుక పదార్థ భావం పెరుగుద్ది. కానీ మంచిలో లేపటం తప్పేగా, మనకి జ్ఞానం తెలుస్తుంది. మనుషులు మనం జంతువులం కాదు. పైగా మానవ లోకంలో మానవ చట్టాలు, మానవ ధర్మాలు మనం పెట్టుకున్నాం, ఆ ప్రకారం మనం జీవించాలిగా, అంటే మంచిగానే జీవించాలిగా. అంటే మళ్ళీ అలా మంచిగా జీవించడం మొదలు పెడితే సాధన అయిపోయింది. నువ్వు ఆధ్యాత్మిక సాధనలు ఎన్నుకోవటం కాదు, దేవుళ్ళని ఎన్నుకోవటం, దేవతలను ఎన్నుకోవటం, మతాలు ఎన్నుకోవటం, మార్గాలను ఎన్నుకోవటం, గురువులను ఎన్నుకోవటం, గ్రంథాలను ఎన్నుకోవటం, సాధనలు ఎన్నుకోవటం. ఈ సాధన గొప్పది, ఈ మతం గొప్పది, ఈ దేవుడు గొప్ప, ఈ గురువు గొప్ప, ఈ గ్రంథం గొప్ప కాదు అసలు. అవన్నీ నిన్ను మంచివాడిని, నిన్ను మంచిదాన్ని చేస్తే మంచి అనేది కలుపుకుంటుంది, విడదీయదు. ఈ కలుపుకునే తత్వం ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే అది దైవత్వాన్ని దాటి అనంత ఆత్మశక్తిగా, ఆకాశతత్వంగా, సర్వవ్యాపకంగా ఉన్నటువంటి మొత్తం ఒకటే అని సృష్టి మొత్తాన్ని తనలో కల్పేసుకుంటుంది ఆత్మశక్తిగా, బ్రహ్మముగా. అది బ్రహ్మము అనే భావన, ఆత్మశక్తి భావన, అనంత భావన. బ్రహ్మం అనేది ఒక భావనా స్థితి, అది మోక్షం అనేది ఒక భావనా స్థితి, ఆత్మశక్తి అనేది ఒక ఆత్మ సాక్షాత్కారం అనేది ఒక భావనా స్థితి. ఏంటి, సర్వము ఉన్నది ఇదే, ఇందులోనే సృష్టి అంతా ఉందని. సృష్టి లేకపోలేదు, ఇందులోనే సృష్టి అంతా ఆవిర్భవిస్తుంది, ఇందులోనే సృష్టి కలిసిపోతుంది. సృష్టి అంతా ఇందులోనే ఉంది. సృష్టిని ఎక్కడ మర్చిపోం మనం, కానీ సృష్టి మొత్తం ఈ ఒకదాంట్లోనే ఉంది, అనంత ఆత్మశక్తిలో ఉంది, అదే ఆకాశము. కాబట్టి పదార్థ భావన పెంచుకునే వాళ్ళు శక్తి భావనలోకి రాలేరు. అంటే చెడు చేసే వాళ్ళందరికీ పదార్థ భావన పెరుగుతుంది, అంటే శరీర భావన పెరుగుతుంది, బయట కూడా పదార్థ భావన పెరుగుతుంది. చెట్టు వేరు, పొట్ట వేరు, గొట్ట వేరు, మనుషులు వేరు, వేరు వేరు భావన పెరుగుతుంది. వేరు భావన పెరుగుతున్న కొద్దీ విరోధ భావన పెరుగుతుంది. విరోధ భావన పెరుగుతున్న కొద్దీ చెడు క్రియలు పెరుగుతూ ఉంటాయి, చెడు పెరుగుతూ ఉంటుంది. చెడు పెరుగుతున్న కొద్దీ పదార్థ భావన మళ్ళీ బలపడుతూ ఉంటుంది, వేరు భావన బలపడుతూ ఉంటుంది. అలా చెడు రాక్షసత్వం వైపు వెళ్ళిపోద్ది, సంపూర్ణ రాక్షసత్వంగా మారిపోద్ది. ఇంకెవరిని హింసించి ఏం చేసైనా నేను ఆనందపడతాను, నా సుఖమే నాకు ముఖ్యం, నా శరీరమే నాకు ముఖ్యం అనేటువంటి భావానికి వెళ్ళిపోద్ది. అదే మనకు అందించబడిన అనేక రాక్షసుల చరిత్రలు, కథలు, అనేక రూపాలలో మనకు మహాత్ములు అందించారు. కాబట్టి ఇక్కడ మనం పదార్థ భావన పెంచుకుందామా, శక్తి భావనను పెంచుకుందామా? శక్తి భావన మీకు అర్థం అవ్వకపోవచ్చు, మళ్ళీ చెబుతున్నా. శక్తి భావన అనేది ఇప్పుడు ఈ నిమిషం ఎవరికీ అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే నాకు శక్తి అనుభవం కలగలేదు కానీ అర్థమైంది, నాకు ఆత్మానుభవం కలగలేదు కానీ అర్థమైంది, నాకు ఎటువంటి జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం, మోక్షం అనేవి నాకేమీ కలగలేదు, జ్ఞానానుభవం కలగలేదు, కానీ నాకు మొత్తం అర్థమైంది. అయితే అది కలగటానికి ఆ ప్రాసెస్లో ముందుకు సాగాలి, అలా జీవించాలి, మంచిగా జీవించాలి, కలయికలతో జీవించాలి, విడిపోకుండా జీవించాలి, విడిదేసుకోకుండా జీవించాలి, ఇదంతా ఏకత్వం అనే వైపు ప్రయాణించాలి. జీవితం అందుకే ఉంది, నువ్వు అలా ఉండగలుగుతావా శరీరంతో? ఏకత్వ భావంతో శరీరంతో జీవించగలుగుతావా? జీవించాలంటే బోల్డు సాధన చేయాలి, మంచిగా జీవించాలంటే బోల్డు సాధన చేయాలి. రకరకాల మనుషుల మధ్య, రకరకాల పరిస్థితుల మధ్య, రకరకాల భౌగోళిక పరిస్థితుల మధ్య నిజంగానే వేరుగా ఉన్న శరీరంతో, నిజంగానే వేరుగా ఉన్న సృష్టిలో, ఇదేం అబద్ధం కాదు, మంచిగా బతుకుతూ ఏకత్వ భావాన్ని వెతుక్కుంటూ ప్రయాణించి అట్టడుగున ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి తెరను, పొరను, ఆకాశతత్వమును కనుగొనాలి, అందులో లీనమైపోవాలి. అది దానికి పైన సృష్టి కనబడుతుంది. సృష్టిని ఛేదించుకుంటూ అట్టడుగున ఉన్నటువంటి తెరకెళ్ళాలి. ఇప్పుడు సినిమా అట్టడుగున తెర ఎలా ఉందో, సినిమా ప్రొజెక్టర్ స్టార్ట్ చేయగానే ఇంక తెర కనపడదు, సినిమా కనపడతా ఉంటుంది, మొత్తం సృష్టి అంతా సినిమా నడుస్తూ ఉంటుంది. ఆ సినిమాను దాటి తెరను పట్టుకోవాలి, అదే సృష్టి. అయితే ఇది కష్టమేం కాదు, మనలోకి ఎత్తుక్కుంటే చాలు. అందుకని
చెడు చేసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, పదార్థ భావాన్ని పెంచుకుంటున్నారు. పదార్థ భావాన్ని పెంచుకుందామా, శక్తి భావాన్ని పెంచుకుందామా? శక్తి భావాన్ని పెంచుకోవాలంటే మీరు ఏమీ లేదు, మంచిగా జీవించండి చాలు, ఆటోమేటిక్గా అదే పెరిగిపోద్ది. చెప్పాను, మంచి అంటే కలయిక, భావరూపంలో ఏకమవుతున్నాం. ఇప్పుడు అందరూ నాలాంటి వాళ్లే, పాప మనల్ని బాధ పెట్టకూడదు, అందరూ నాలాంటి వాళ్లే, పాపం వాళ్ళు బతకాలి కదా, అందరూ నాలాంటి వాళ్లే, పాపం వాళ్ళకు కూడా నాకున్న భావాలన్నీ ఉంటాయి కదా, అలా అందరూ నాలాంటి వాళ్ళే అనే భావన వస్తున్నప్పుడు ఏమైంది, నువ్వు భావరూపంలో కలిసిపోతున్నావుగా, అందరూ నాలాంటి వాళ్ళని భావరూప కలయిక జరిగిపోయింది. ఇది ఇంకొంచెం పెరిగిందనుకో జంతువులకు వెళ్ళిపోతావు, అవే అవి కూడా నాలాంటివే కదా, తినాలి తాగాలి కదా. ఇది ఇంకొంచెం వెళ్ళిందనుకో వృక్షాలకు వెళ్ళిపోతావు, సృష్టికి వెళ్ళిపోతావు, అలా కొద్ది కొద్దిగా వెళ్ళిపోతానంటూ అలా వెళ్ళిపోయిన మహాత్ముల చరిత్రలు ఎన్నో మనం కథల రూపంలో, పురాణాల రూపంలో, ఇతిహాసాల రూపంలో మనకు మహాత్ములు అందించారు, చదువుకున్నాం కూడా. అది కొద్ది కొద్దిగా జరుగుద్ది, అది మనలో స్వయంగా జరగాలి. మనం ఇప్పుడు పురాణాల్లో వినటం కాదు, కథలు చదవటం కాదు, కథల్లో చదివినటువంటి ఆ ఏకత్వ భావాన్ని పొందిన మహనీయుల చరిత్రలు ఏమున్నాయో ఇప్పుడు అది మనం ఒక్కొక్క అడుగు ఆ వైపు నడవాలి. అలా నడవాలంటే ప్రథమ అడుగు మంచితో సాగాలి. అందరూ నాలాంటి వాళ్లే, అన్నీ నాలాంటివే, నేను ఎలా జీవిస్తున్నాను, ఈ సృష్టిలో ఉన్న అన్నీ అలాగే జీవిస్తాయి, అలాగే జీవించాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్త అంటే అనేక లోకాలు ఉన్నాయని కాదు, చెట్లుది ఒక లోకం, చెట్లన్నింటికి వాటి లోకం వేరు. చెట్లన్నింటికి ఈ సృష్టి ఇంకోలా అనిపిస్తుంది, మనిషికి అనిపించినట్టు కాదు, చెట్లకు ఇంకోలా అనిపిస్తుంది. జంతువులన్నింటికి ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్కలా అనిపిస్తుంది ఈ సృష్టి. అలా సృష్టిలో వేరువేరుగా ఉన్నటువంటి జాతులన్నింటికీ ఈ సృష్టి వేరువేరుగా అనిపిస్తుంది, మనుషులుగా మనకి ఇలా అనిపిస్తుంది. అందుకని మనుషులుగా ముందు సర్వే జనా సుఖినో భవంతు. ఇంకా సృష్టిలో ఎన్ని రకాలు ఉన్నాయో వాటికి ఈ సృష్టి అనేక, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లోకంలో అనిపిస్తుంది, అనేక లోకాలు. కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు అంటే సృష్టిలో ఉన్నవన్నీ సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలనే ఏకత్వ భావానికి రెండు మాటలు తెలిపోయాయి. మొదటి మాట సర్వే జనా సుఖినో భవంతు, ఇది ఒక స్థితి. ఇది దాటేసేవనుకో లోకా సమస్త సుఖినో భవంతు, మొత్తం అన్ని బాగుండాలి. ఇప్పుడు ఏమైంది, భావరూపంలో కలిసిపోయావు, భావరూప ఐక్యత వచ్చేసింది. ఈ భావరూప ఐక్యత మంచి వలన వస్తుంది. అలా భావరూపంలో కలుస్తూ కలుస్తూ ఆత్మజ్ఞానాన్ని చదువుకుంటూ నాలో ఉన్న ప్రాణశక్తిని నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ప్రయాణిస్తుంటే, నా ప్రాణశక్తిని నేను తెలుసుకుంటున్నప్పుడు అటు భావరూపంలో ఐక్యత వచ్చింది, మంచిగా బతుకుతున్నాను. ఇటు నా శరీరము, మనస్సు వీటిలన్నింటినీ పరిశీలించుకుంటూ, నా ఆలోచనను పరిశీలించుకుంటూ నా ప్రాణశక్తిలోకి నేను వెళ్ళి నిశ్చలంగా కూర్చోగలిగిన రోజున మొత్తం ఏకత్వ దర్శనం అయిపోద్ది. అదే మోక్షం అంటే, అదే ఆత్మసాక్షాత్కారం అంటే. అది కేవలము జ్ఞానరూపము, భావరూపము. మళ్ళీ మర్చిపోబాకండి, శరీరం ఇలాగే ఉంటుంది, పరిమితంగానే ఉంటుంది. శరీరంలో ఏ మార్పులు రావు, శరీరం తర్వాత బతికే విధానంలో కూడా ఏ మార్పులు రావు. శరీరం తిండి తినాల్సిందే, కాలకృత్యాలు తీర్చుకోవాల్సిందే, నిద్రపోవాల్సిందే, నిద్ర లేవాల్సిందే. చెడు చేయరు, వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. అంటే భావైక్యత కలిగింది అక్కడ, అనంతత్వపు భావైక్యత. నేను అనంత ఆకాశ స్వరూపం అన్నటువంటి అనుభవం కలిగింది, ఆత్మశక్తి అనుభవం కలిగింది. అది ఎలా, భావరూపంలో, జ్ఞాన రూపంలో. పదార్థ రూపంలో ఛాన్సే లేదు అసలు. శక్తి పదార్థ రూపంలో అనుభవం అయిందంటే సృష్టి వేరు భావనగా ఉంటుంది మనకి. పదార్థ రూపంలో సృష్టి కనపడేదంతా సృష్టి శక్తి, అదంతా పదార్థ రూపమే. అప్పుడు వేరు భావన ఉంటుంది. శక్తి భావనలోకి వెళ్తే ఏకభావనలోకి వెళ్తాం. దీనికి ప్రథమంగా మనం చేయవలసిన సాధన ఏంటి? మనం రోజు కొద్ది కొద్దిగా దీన్ని గుర్తు చేసుకుంటూ చెప్పుకుంటాం కాబట్టి మంచిగా జీవించటమే మొదటి సాధన. కాబట్టి చెడు పోగొట్టుకొని మంచి వైపు ప్రయాణించాలి. అందుకని భక్తి మార్గాలైనా, మత మార్గాలైనా, దైవ మార్గాలైనా, గురు మార్గాలైనా, గ్రంథాలు ఏమైనా, ఏ దేవుళ్ళైనా, ఏ దేవతలైనా, ఏ విధానమైనా, ఏ సాధనలైనా నీలో సద్గుణాల మార్పు, సద్గుణ మార్పు కలగాలి. అంటే చెడు గుణాలు పోగొట్టుకొని మంచి గుణాల వైపు నీ ప్రయాణం సాగుతుంటే నీ ఆధ్యాత్మిక సాధన కొనసాగుతున్నట్టే. నువ్వేం సాధనలు చేస్తున్నావు అనేది అసలు ఇక్కడ సబ్జెక్ట్ కాదు. నువ్వే దేవుణ్ణి అనుసరిస్తున్నావు అసలు సబ్జెక్ట్ కాదు. నువ్వే మతంతో, ఏ గురువుతో, ఏ విధానంలో ఎప్పుడు ఏం చేస్తున్నావు అసలు సబ్జెక్టే కాదు. ఇవన్నీ కలిపి నీలో చెడు గుణములను పోగొట్టి మంచిని పెంచుతుంటే అది సబ్జెక్ట్. మంచిలో ఏమైంది మళ్ళీ చెప్పుకున్నాం, కలయిక పెరుగుతున్నది. మంచి అంటే కలయిక, భావరూప కలయిక జరుగుతున్నది. ఈ కలయిక పెరిగి 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 విస్తృతమై భావరూపంలో అనంత ఆత్మశక్తిని నేను, మొత్తం సర్వవ్యాపకంగా ఉన్న సృష్టి శక్తి ఒకటే,
ఆ శక్తి స్వరూపమే నేను అనేటువంటి భావన మనకి కలుగుతుంది. భావరూపంలో, జ్ఞాన రూపంలో. పదార్థ రూపంగా ఇలాగే ఉంటుంది శరీరం, వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. అందుకని మనం మంచిగా జీవిస్తూ శక్తి భావనని పెంచుకునే ప్రయత్నం చేద్దాం, పదార్థ భావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. పదార్థం ఎలాగో ఉంది, మనం జీవించే విధానంలోనే పదార్థ భావం పెరుగుతూ ఉంటుంది. కానీ మంచిగా జీవిస్తున్నప్పుడు కలయికలుగా దొరుకుతాయి. మంచి అంటే కలయిక విడిపోవటం కాదు కనుక కొద్ది కొద్దిగా కలయిక పెరుగుతూ ఉంటుంది. కొంతమందిని కలుపుకుంటాం, ఇంకొంతమందిని కలుపుకుంటాం, ఇదంతా భావరూపంలో. అలా విస్తృతం అవుతూ కలయిక శాతం పెరుగుతూ ఉంటుంది. అలా శాతం ఎంత పెరుగుతుందో అంత విస్తృతంగా నువ్వు భావరూపంలో, అంతరంగంలో వ్యాప్తి చెందుతూ ఉంటావు. ఆ వ్యాప్తి చెందింది ఒక టైంకి ఆకాశతత్వంగా వెళ్ళి ఆ ఉన్న ఆకాశతత్వంలో ఇమిడిపోయి కలిసిపోద్ది. అది ఆల్రెడీ ఉంది అక్కడ. దాన్నే వేరుగా భావించుకుంటున్నాను, నా శరీరం నేను వేరు, మీరు వేరు. అందుకని ఇప్పుడు ప్రథమ సాధనగా మంచిగా జీవించడం నేర్చుకుందాం. పదార్థ భావాన్ని పెంచుకోవటం కాదు, శక్తి భావాన్ని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. మీకు అర్థమవుతుంది అని భావిస్తున్నాను. రోజు శీర్షికలు చెప్పుకుంటూ వస్తున్నాం కనుక రోజు వినే వాళ్ళకి కొంత అర్థమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అర్థమయ్యింది ఎక్కడైనా మీకు సరిగా అర్థం కాకపోయినా, అర్థమైన దాంట్లో ఎక్కడైనా సందేహాలున్నా, నిజంగా నేనేదో మంచి తెలుసుకోవాలి, నాలో చెడు పోగొట్టుకొని మంచి వైపు గుణమార్పు తెచ్చుకోవాలి అనేటువంటి స్వీయ దృష్టి ఉండి నన్ను నేను ఎలాగైనా మంచిదాన్ని మంచివాడిని చేసుకోవాలనే వాళ్ళు మాత్రమే ఇవి వినండి. సందేహాలు వస్తే ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. మిగిలిన వాళ్ళు అసలు వినకండి, మీ కాలం వృధా, మీకు ఇవి ఉపయోగపడవు. ఒకవేళ అసలు నచ్చలేదు అనుకున్న వాళ్ళు వదిలేయండి, అసలు వినకండి, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఒకవేళ కొంతమందికి అహంకారాలు ఒప్పుకోవు, పొగరులు ఒప్పుకోవు, మా మార్గమే కరెక్ట్, మా విధానమే కరెక్ట్, ఇలా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ అయ్యా మీ అహంకారానికో నమస్కారం, మీ పాదాలకో నమస్కారం, అమ్మ మీ అహంకారానికి మీ పాదాలకో నమస్కారం, నేను అతి సామాన్య మానవుణ్ణి, నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.